भद्रं नो अपिवातयमनः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఇక్కడ మనము ద్వితీయాధ్యాయస్య ద్వావింశः ఖండः 22వ ఖండం చూస్తున్నాం ఛాందోగ్యంలో. రెండవ అధ్యాయం 22 23 ఖండాలు, చివరి ఖండాలు 23వ ఖండం చివరి ఖండము, 22వ ఖండం చూస్తున్నాము. 21లో 21కి ముందే 20లోనే మనము ఈ సామ ఉపాసన సమాప్తి చూసాం. రైట్, ఇక్కడ ఓంకారోపాసన విద్యార్థం అని చెప్పుకుంటున్నాం ఈ విభాగం. ఈ ఈ ద్వితీయాధ్యాయంలో ఈ ఖండం ఏదైతే ఉందో ఇక్కడ ఓంకారోపాసన విధానం. అయితే అంతకుముందు చెప్పుకున్నది ఓంకారమే కదా, ఓంకారోపాసననే కదా. ఉద్గీతం అంటే ఓంకారం అని చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ ఓంకారస్య ఉపాసన విద్యార్థం అని ఈ విధంగా త్రయోధర్మస్కందాహ అని శృతి చెప్పడం తాత్పర్యం ఏముంది? ఓంకారోపాసన విద్యార్థం అని అంటే ఇప్పుడు దాకా ఓంకారోపాసన లేదు, ఇప్పుడు ఓంకారోపాసన చెప్పబోతా ఉంది. దాని గురించి ఒక పీఠిక, ఒక ఇంట్రొడక్షన్ శృతి ఇస్తుంది అని కదా అర్థం. అయితే అంతకుముందు ఉన్నది ఓంకారంగానే కనిపిస్తా ఉంది కదా అంటే అందుకని భాషలో చూసాం మనము. ఈ మొదటి అధ్యాయంలోనూ ముఖ్యంగా రెండవ అధ్యాయంలో కొంతవరకు చూసిండేది ఉద్గీతోపాసన, అది ఓంకారోపాసన. ఈ ఓంకారోపాసన కాదు, అది ఉద్గీతోపాసన. ఉద్గీత సామ అవయవము, అది కర్మాంగము. సో కర్మాంగమైనటువంటి సామము, ఆ సామం యొక్క అవయవమైనటువంటి ఉద్గీత, ఆ ఉద్గీతలో ఉన్నటువంటి ఓంకారము వెరీ స్పెసిఫిక్ ఓంకారం. ఆ ఉద్గీతకు భాగంగా ఉన్నటువంటి ఓంకారము, దాన్ని అక్కడ ఉపాసిస్తున్నాము. అది కర్మాంగము. కాబట్టి ఆ ఉపాసనలన్నీ కర్మాంగోపాసనలు. ఆ కర్మాంగోపాసనల తర్వాత ఇది స్వతంత్రోపాసన, కర్మకు సంబంధం కాకుండా స్వతంత్రోపాసన. రైట్, ఈ స్వతంత్రోపాసనను ఇక్కడ పరిచయం చేయడం శృతి యొక్క ఉద్దేశ్యం. అందుకని ఆ ముందు జరిగినటువంటి ప్రకరణ, అది ఒక ప్రకరణ అంటే ఒక అధ్యాయం కావచ్చు, ఒక ఖండం కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఖండాలు కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ అధ్యాయాలు కావచ్చు. అవంతా ఒక ప్రకరణ, కర్మాంగోపాసనల ప్రకరణ. అదంతా ఇప్పుడు దాకా చూసింది కర్మాంగోపాసనలు. ఈ కర్మాంగోపాసనల కంటే వేరుగా స్వతంత్రంగా, అంటే కర్మకు సంబంధించకుండా, కర్మతో సంబంధం లేకుండా సాక్షాత్తుగా స్వతంత్రంగా ఉండే ఉపాసన ఓంకారోపాసన. అది ఇక్కడ చెప్పదలుస్తా ఉంది శృతి. ఆ ఓంకారోపాసనను చెప్పడానికి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా కర్మలోనే భాగము. రైట్, సో అని ఆ విధంగా దాని ఫలం ఆ కర్మలో భాగమై ఉండి దాని ఫలం కంటే కూడా ఈ ఓంకారోపాసన విలక్షణంగా ఉంటుంది. దీని ఫలం వేరుగా ఉంది. రైట్, దానికంటే శ్రేష్టమైనటువంటి ఫలం కలిగినటువంటి ఉపాసన, ఇప్పుడు దాకా చెప్పిన ఉపాసనల కంటే కూడా ఇది శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలంలో వైవిధ్యం కూడా ఉంది అని చెప్పడానికి ఈ విధంగా ఇక్కడ భూమిక త్రయోధర్మస్కందాహ అని విధంగా శృతి పరిచయం చేస్తా ఉంది. మంత్రం చూసాము, త్రయోధర్మస్కందాహ యజ్ఞోధ్యయనం దానం, యజ్ఞోధ్యయనం దానం అని ఈ విధంగా. ఇది 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 ప్రథమ స్కందము. రెండవ స్కందం ఏం చెప్పుకున్నాము? రెండవ స్కందము తప ఏవ ద్వితీయ, బ్రహ్మచార్య ఆచార్యకులవాసి తృతీయ, బ్రహ్మచారి ఆచార్యకులవాసి తృతీయ అని ఆ విధంగా ఈ విధంగా 3 ధర్మస్కందాలు. ధర్మానికి 3 భాగాలు. ధర్మము ఏదైతే ధర్మో రక్షితి రక్షిత అని చెప్పుకుంటాము, ధర్మం చర అని చెప్పుకుంటాం కదా, ఆ ధర్మం ఏదైతే ఉందో అది ఈ 3 రకాలుగా ఉంది. రైట్, సో 3 విభాగాలుగా ఉంది, 3 స్కందాలుగా ఉంది. సో ఈ విధంగా మూడు రూపాల్లో ఉంది ధర్మము. అంటే ముగ్గురు విశేష అధికారులు ఈ 3 రకాలైనటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తారు. ఎవరు ఆ ముగ్గురు విశేషమైనటువంటి అధికారులు? ఆ చివరిలో తృతీయ అని చెప్తున్నాడు, బ్రహ్మచారి అని చెప్పేసి అని శృతి సాక్షాత్తుగా పేరు తీసుకొచ్చింది కదా, బ్రహ్మచారి ఆచార్య కులవాసి అని చెప్పేసి. కాబట్టి బ్రహ్మచారి ఒక స్కందము. ఆ తర్వాత తపశబ్దం చేత వానప్రస్థి ఒక స్కందము. యజ్ఞోధ్యయనం దానం అనేది గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటిది, గృహస్థ అది ఒక స్కందం. ఈ విధంగా గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ ఈ ముగ్గురు 3 స్కందాలు. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించాలి. వాళ్ళ ధర్మం ఏంటో ఇక్కడ చెప్తా ఉంది. ఇదంతా కూడా ధర్మము. దీంట్లో భాగంగానే కర్మలు, యాగాదిరేవ ధర్మ అని మీమాంసకుల సూత్రం లాగా. యాగాదిరేవ ధర్మ, ధర్మం అంటే యాగాదులు, ఆది శబ్దం వచ్చింది కదా, ఆది శబ్దం చేత మిగిలినటువంటి విహిత కర్మలన్నీ కూడా ఇష్ట పూర్త దత్త కర్మలు చెప్పుకుంటుంటాం కదా. ఇష్టాపూర్త దత్త కర్మలు,
అంటే ఇష్టకర్మలన్నీ ఈ అగ్నిహోత్రాది కర్మలు కానీ అగ్నికి సంబంధించినటువంటి అగ్ని కార్యాలుగా ఉంటాయి ఇష్టకర్మలు. పూర్తదత్త కర్మలన్నీ కూడా సామాజిక స్పృహతో చేసేటువంటి కర్మలు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాం కదా ఈ మధ్యన. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కర్మలు పూర్త దత్త కర్మలు. ఈ విధంగా ఇష్టాపూర్త దత్త కర్మలు ఇవి స్వర్గహేతువు అని. పుణ్యలోకాలు స్వర్గము, పుణ్యలోకాలు హేతువులు. ఆ కర్మలతో పాటుగా ఉపాసనలు కూడా, కర్మలు కర్మాంగ ఉపాసన అవంతా కూడా ఆ విధంగా ఆ ధర్మస్కందంలోకి వస్తున్నాయి. దాన్ని అనుష్ఠించే వాళ్ళు వీళ్ళు ముగ్గురు: బ్రహ్మచారి, వానప్రస్థి, గృహస్థ అని చెప్పేసి. భాష్యం చూద్దాము. యజ్ఞోధ్యయనం అని ఉంది కదా మంత్రంలో. యజ్ఞ అగ్నిహోత్రాది, అగ్నిహోత్రము మొదలైనటువంటివి, నిత్యాగ్నిహోత్రము, త్రిసంధ్యలు, ఇవన్నీ కూడా నిత్య కర్మలోకి వస్తున్నాయి. నిత్య కర్మలు అదేవిధంగా నైమిత్తిక కర్మలు, ఏదో ఒక నిమిత్తం చేత ఏర్పడేటువంటి కర్మలు. సామాన్యంగా ఈ పితృకర్మలు ఇవి నైమిత్తిక కర్మలుగా తీసుకోవచ్చు. శ్రాద్ధాది కర్మలు నిమిత్తం ద్వారా ఏర్పడుతున్నాయి కాబట్టి నైమిత్తిక కర్మలు. సామాన్యంగా నైమిత్తిక కర్మలు అంటున్నప్పుడు అలా తీసుకోకుండా, రైట్, ఏదైనా ఒక దోషం జరిగినప్పుడు చేసేటువంటి కర్మలను కూడా నైమిత్తిక కర్మలుగా చెప్పుకుంటారు. ఏదో కర్మలలో లోటు జరుగుతూ ఉంది, దాన్ని పూర్తి చేసుకోవడానికి చేసేటువంటి ప్రాయశ్చిత్త కర్మలు కూడా నైమిత్తిక కర్మల్లోకి తీసుకొచ్చి చెప్తుంటారు. ఆ ఉదాహరణలు ఇస్తుంటారు నైమిత్తిక కర్మలకి. ఆ విధంగా యజ్ఞ అగ్నిహోత్రాది కర్మలన్నీ కూడా నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ఇవన్నీ కూడా యజ్ఞ. అధ్యయనం సనియమస్య ఋగాదేరభ్యాస. ఋగాదేహే ఋక్ యజుస్సామ మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఋగ్ యజుస్సామ అధర్వణ వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభ్యాసము అధ్యయనం. అధ్యయన శబ్దానికి గురు ఉచ్చారణ పూర్వక అనుచ్చారణం అని అర్థం చెప్తారు. అధ్యయనం అంటే ఒక విధివత్ సనియమస్య అన్నారు కదా, నియమాలను పాటిస్తూ ఆశ్రమవాసి అయ్యి, అంతేవాసి అంటే శిష్యుడు అని అర్థం. సో ఆశ్రమవాసి అయ్యి ఆశ్రమంలో ఉంటూ ఆచార్యుడి వద్ద ఉచ్చారణ పూర్వక అనుచ్చారణం, స్వర సహితంగా వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. చాలా కాలం చేస్తారు, 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేస్తారు. చాలా సమయం పడుతుంది సంపూర్ణ ఒక శాఖనంతా ఆ విధంగా స్వర సహితంగా నేర్చుకోవడానికి. కంఠస్థం అవుతుంది ఆ పాఠం. ఆ విధంగా దాన్ని అధ్యయనం అని. అధ్యయనం సనియమస్య ఋగాదేరభ్యాస. ఇక్కడ అధ్యయనం సనియమస్య అభ్యాస అంటున్నప్పుడు మళ్ళీ బ్రహ్మచారి అక్కడ అదే వేదాధ్యయనమే బ్రహ్మచారికి నియమం కాబట్టి ఇక్కడ అధ్యయనాన్ని నిత్యాధ్యయనంగా, నిత్యపారాయణం, నిత్యాధ్యయనం ఏదైతే ఉందో స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. నువ్వేదైతే నేర్చుకున్నావో దాన్ని మర్చిపోరాదు. మర్చిపోతే దాని ప్రయోజనం ఏముంది? అందుకని నేర్చుకున్న దాన్ని మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ నెమరు వేయాల్సి ఉంటుంది, మళ్ళీ దాన్ని స్మరించాల్సి ఉంటుంది. ఆ విధంగా రోజు ఒక పద్ధతిగా దాని ఒక దీక్షగా స్మరించడం ఏదైతే ఉందో దానికి ఒక విధి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, అందులో ఆలస్యం పనికిరాదు అని. ఆ విధంగా ఆ అధ్యయన విధి 2 రకాలుగా చెప్పుకుంటాం. స్వాధ్యాయో అధ్యేతవ్య, నీ శాఖను నువ్వు అధ్యయనం చెయ్యాలి అంటే నేర్చుకోవాలి, గురుముఖ ఉచ్చారణ పూర్వక అనుచ్చారణం నేర్చుకోవాలి అని చెప్పేది అధ్యయన విధి. ఇది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం మనం ఐతరేయంలో చూస్తాము. ఈ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అనేది ఈ విధంగా నిత్యాధ్యయనం లాగా. ఆ విధంగా సనియమస్య ఋగాద, నియమ సహితంగా నియమాలను పాటిస్తూ, ఆశ్రమ నియమాలను పాటిస్తూ ఆ విధంగా అధ్యయనానికి ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నీ పాటిస్తూ ఆ విధంగా అభ్యాసం చేయడం ఏదైతే ఉందో ఇక్కడ అభ్యాస అంటే మళ్ళీ చెప్పుకోవడం కదా. అభ్యాసం అంటే మళ్ళీ చెప్పుకోవడం. సో మళ్ళీ చెప్పుకోవడం అంటే ఆ విధంగా ఈ విధంగా తూర్పు దిశలో కూర్చోవడము, ఆ సమయం, ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ఉండడము, శుచిగా కూర్చొని అధ్యయనం చేయడము, ఇవన్నీ కూడా నియమాల కిందకి వస్తుంది. ఆ విధంగా అభ్యాసం. దానం అంటున్నప్పుడు బహిర్వేది యథాశక్తి ద్రవ్య సంవిభాగో భిక్షమాణేభ్య చతుర్థి సంప్రదాన కారకం కదా. ఎవరైతే ఈ దానాన్ని అర్థిస్తున్నారో, ఎవరైతే ధనాన్ని పొందాలనేటువంటి కోరికతో ఉన్నారో వాళ్ళకి దానం చేయడం. అది ఎక్కడ? బహిర్వేది. వేది అంటే యాగశాల.
యజ్ఞం చేస్తున్నవాడు వేదం కృత్వా వేదీం కరోతి అని వేదం కృత్వ ఆ దర్భముష్టి ఆ దర్భలతో ఒక ముష్టి అంటే ఒక మన పట్టుకునేంతగా ఒక చీపురులాగా దర్భలతో చేసి దాంతో ఒక వేది ఒక యాగశాలను అలంకరిస్తున్నారు. యాగశాలను ఆ నేలను చదును చేసి చదును చేసి దాన్ని అలంకరిస్తారు. ఆ అలంకరించబడినటువంటి ఆ యాగ మండపం ఏదైతే ఉందో అది వేది. అక్కడ యాగం జరుగుతుంది. రైట్. సో ఆ యాగం జరుగుతున్నప్పుడు యాగంలో ఋత్వికులు వస్తున్నారు. ఋత్వికులకు దానం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆ, విధిపూర్వకంగా అంటే ఈ యాగంలో భాగంగా దానం ఇవ్వాల్సి వస్తుంది. ఋత్వికులను పిలిచినప్పుడు ఋత్వికులతో కర్మ చేయించుకొని వాళ్లకు ఆ ఆ దానం కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఆ విధంగా శృతుల్లో ఉన్న విధంగా వాళ్ళకి దానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దానము ఈ దానం కాదు అనేసి. వేది యాగశాలలో ఇచ్చే దానం ఏదైతే ఉందో అది యాగంలో భాగంగా ఇస్తున్నావు కదా. అందుకని యజ్ఞ శబ్దం చేతనే అది చెప్పబడింది. యజ్ఞంలో చేసేటువంటి సకల యజ్ఞాంగాలన్నీ కూడా, యజ్ఞంలో చేసేటువంటి ప్రతి కర్మలు కూడా, ప్రతి చిన్న చిన్న కర్మ కూడా, ప్రతి ఒక్క కర్మ కూడా యజ్ఞంలో భాగం అయిపోయింది. సో ఆ విధంగా యజ్ఞంలో భాగంగా చేసే దానం యజ్ఞంలోనే భాగం అవుతుంది. కాబట్టి దాన శబ్దానికి బహిర్వేది, యజ్ఞానికి బాహ్యంగా అంటే యజ్ఞము చేయని సందర్భంలో అంటే యజ్ఞంలో భాగంగా కాకుండా యజ్ఞం చేయని సందర్భాలలో ఏదైతే దానం చేస్తున్నాడో అది దానం అని. బహిర్వేది ద్రవ్య సంవిభాగ, సమ్యక్ విభాగ. నీ యొక్క ద్రవ్యము స్వస్వామి సంబంధం ఉంటుంది. నా ధనము అని భావన ఉంది. సో ఆ భావనని విడవడం. రైట్. ఈ యాగాల్లో కూడా మంత్రాలు ఈ విధంగానే ఉంటున్నాయి కదా. ఇంద్రాయ ఇదం న మమ, ఇంద్రాయ స్వాహ. ఈ హవిస్సు ఇంద్రుడికి సంబంధించినది, నాకు సంబంధించింది కాదు. నా మమ, నాదే ద్రవ్యం. రైట్. కానీ ఆ స్వామిత్వం ఇది నాది అనేటువంటి భావనను విడిచి ఇంద్రుడికి సమర్పిస్తున్నాను అని కదా. అదేవిధంగా ఈ ధనంలో కూడా నాది అనే భావన ఏదైతే ఉందో అది విడిచి ఆ వ్యక్తికి దీన్ని సమర్పిస్తున్నాను. గోదానము, ఈ ఆవు నాది అనేదైతే ఉందో ఆ భావనను విడిచి ఎదుటి వ్యక్తి సమర్పిస్తున్నాను అని. ఆ విధంగా యథాశక్తి ద్రవ్య సంవిభాగ, యథాశక్తి నీ శక్తి మేరకు దానం చేయడం ఏదైతే ఉందో అది దానం కిందికి వస్తా ఉంది. ఇది ఏష ప్రథమో ధర్మస్కంద. ఈ విధంగా యజ్ఞం, అధ్యయనం, దానం ఈ మూడు కూడా ఒక స్కందం. ఎందుకంటే ఈ మూడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గృహస్థ చేత అనుష్ఠానం చేయదగినటువంటివి. బ్రహ్మచారి ధనార్జనలో లేడు. బ్రహ్మచారి ధనార్జనలో లేడు కాబట్టి వాడు యజ్ఞం ఎక్కడి నుంచి చేస్తాడు? ధనమే లేదు. దానం ఎలా చేస్తాడు? రైట్. సో ఆ విధంగా ఆ అధ్యయనం కూడా వాడు ఇంకా వేదాధ్యయనం గురుముఖంగా ఇంకా నేర్చుకునే లేదు. నిత్యాధ్యయనం నిత్య పారాయణం ఎక్కడి నుంచి చేస్తాడు? సో ఇవి బ్రహ్మచారి చేయగలిగినటువంటి కర్మలు కానే కావు. అదేవిధంగా వానప్రస్థ కూడా చేయలేడు. అందుకని ఈ మూడు కర్మలు కూడా గృహస్థాశ్రమానికి సంబంధించినవే. ఈ మూడింటిని కలిపి గృహస్థాశ్రమాన్ని సూచిస్తా ఉంది శృతి. గృహస్థ సమవేతత్వాత్ తన్నిర్వర్తకేన గృహస్థేన నిర్దిశ్యతే. ఇవన్నీ కూడా గృహస్థ సమవేతత్వాత్ గృహస్థాశ్రమంతో చక్కటి సంబంధం కలిగి ఉన్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మాత్రమే చేయగలిగినటువంటివి. జాతపుత్ర కృష్ణకేశ అగ్నిం ఆదధీత అని వేదవాక్యం కదా. జాతపుత్ర పుత్ర సంతానం కలిగినటువంటి వాడు కృష్ణకేశ నల్లని వెంట్రుకంటే ఆ వయసులో ఉన్నటువంటి వాడు అగ్నిం ఆదధీత అగ్నిాధానం చేయాలి. సో ఆ విధంగా అగ్నిని గ్రహించిన తర్వాత అగ్ని కర్మలు చేస్తున్నాడు. సో ఆ విధంగా ఆ జాతపుత్ర అంటున్నప్పుడు గృహస్థాశ్రమమే. గృహస్థ సమవేతత్వాత్. అదేవిధంగా అధ్యయనం, బ్రహ్మచారి ఆశ్రమంలో ఏదైతే చదువుకున్నాడో దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాడు. అది కూడా గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటిదే. దానం కూడా అదేవిధంగా. సో గృహస్థ సమవేతత్వాత్ తన్నిర్వర్తకేన గృహస్థేన నిర్దిశ్యతే. తన్నిర్వర్తకేన గృహస్థేన అంటే ఈ యజ్ఞాధ్యయన దాన శబ్దాల చేత గృహస్థుణ్ణే చూపిస్తా ఉంది శృతి. గృహస్థుడు ఒక ధర్మస్కందము అని. రైట్. ప్రథమ ఏకః ఇది అర్థో ద్వితీయ తృతీయ శ్రవణాత్ నా ఆద్యార్థ. ఇక్కడ యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమ అనుంది కదా. ఈ ప్రథమ శబ్దానికి అర్థం ఆద్యము మొదటిది అని అర్థం తీసుకోవద్దు. ఇక్కడ ఒకటి అని తీసుకోవాలి. ప్రథమ అంటే ఏకః, ఇది ఒకటి. రైట్. ఆ తర్వాత రెండవ స్కందం ఉంది. ఆ రెండవ స్కందం తపస్సు. మూడవ స్కందం ఉంది బ్రహ్మచారి అని చెప్పేసి ఆ విధంగా
ఈ మూడు కలిపి ఒకటి అనే గాని మొదటిది అని అర్థం రావట్లేదు. ప్రథమః అంటే మొదటిది అర్థం తీసుకోవద్దు అనేసి. ప్రథమః ఏకః ఇది అర్థో. ఎందుకని ద్వితీయ తృతీయ శబ్దాలు ఉన్నాయి అక్కడ. ప్రథమః ద్వితీయ తృతీయ అన్నట్టు ప్రథమ శబ్దానికి అర్థం ఏకః అని తీసుకోవాలి. ఏకః ద్వితీయ తృతీయ అని కదా తీసుకుంటాం. ఆ విధంగా తీసుకోవాలి. నా ఆద్యార్థ మొట్టమొదటిది అని తీసుకోవద్దు. అంటే మొట్టమొదటిది అన్నప్పుడు గృహస్థాశ్రమం మొట్టమొదటి ఎలా అవుతుంది? మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం కదా. బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత వస్తా ఉంది గృహస్థాశ్రమము. కాబట్టి మొదటి ఆశ్రమం కాదు ఇది. అందుకని ప్రథమ శబ్దానికి అర్థం ఒకటి అని తీసుకోవాలి. ఇది ఒక స్కందము. గృహస్థ ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమం ఒక ధర్మస్కందము, లేదా గృహస్థుడు ఒక ధర్మస్కందము. గృహస్థుడు మొదటి ధర్మస్కందము అని కాకుండా గృహస్థుడు ఒక ధర్మస్కందము. రెండవ ధర్మస్కందము ఈ వానప్రస్థి అని. తప ఏవ ద్వితీయ. తప 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 ఇది కృచ్ఛచాంద్రాయణాది తద్వాన్ తాపసః పరివ్రాడ్వాం. తప ఇది ద్వితీయ. తపస్సు. తపశబ్దానికి శాస్త్రాధ్యయనం దీని కూడా తపస్సుగా చెప్పుకుంటాం. స్వశాఖాధ్యయనం, స్వశాస్త్ర అధ్యయనం, అధ్యాత్మ శాస్త్రాలను అధ్యయనం చేయడం ఏదైతే ఉందో ఇది తపస్సుగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఆ విధంగా తీసుకోకుండా కృచ్ఛచాంద్రాయణాది వ్రతాలు ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏదైతే రైట్ కఠిన నియమాలను పాటించడం ఏదైతే ఉందో ఆ తపస్సుని ఇక్కడ తపశ్శబ్దం చేత తీసుకోవాలి. కృచ్ఛ అంటే కఠినమైనటువంటి చాంద్రాయణ వ్రతం. చంద్రస్య అయనం ఇది చంద్రమసో అయనం చాంద్రాయణం. చంద్రస్య అయనం చాంద్రాయణం. చంద్రుడి యొక్క గతి అయనం. చంద్రుడి యొక్క గతిని అనుసరించి భోజన నియమం. అమావాస్య రోజు లేదా పౌర్ణిమ రోజు, పౌర్ణిమ నుంచి మొదలు పెడితే పౌర్ణిమ సంపూర్ణంగా చంద్రుడు సంపూర్ణ కళలు అన్ని 16 కళలతో కలిసి కనిపిస్తున్నాడు. అక్కడ సంపూర్ణంగా కనిపిస్తున్నాడు. ఆ రోజు వాడు ఒక పూట పూర్తి భోజనం చేస్తున్నాడు. అంటే 16 ముద్దలు అనుకో, ఒక భోజనం పూర్తి భోజనం చేస్తున్నాడు. ఆ భోజనం 16 ముద్దలు అనుకుంటే అక్కడి నుంచి అమావాస్య వరకు ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ వస్తున్నాడు. సో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ వచ్చి అమావాస్య వచ్చేసరికి భోజనం చేయడు. మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ ఒక ముద్ద, ఒక పిడికడు అన్నం, అలా ఆ పౌర్ణమి వరకు వాడు తినగలిగిన దాంట్లో 16 భాగాలు చేసి సామాన్యంగా నార్మల్గా వాడంతా ఇది వ్రతం కదా, వ్రతం కదా రైట్. ఊరికే పౌర్ణిమ రోజు అమితంగా భోంచేస్తున్నాడని కాదు, సామాన్యంగా ఎంత తింటున్నాడో అంత తీసుకొని అందులో 16 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని తగ్గిస్తూ అమావాస్య రోజుకి ఏమి తినకుండా మళ్ళీ అమావాస్య రోజు ఒక్కొక్క భాగాన్ని తీసుకుని మళ్ళీ పౌర్ణిమకి మళ్ళీ సంపూర్ణంగా ఆ స్థితికి ఆ భోజనం తీసుకురావడం. అది ఒక వ్రతం. ఆ వ్రతం పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు, అమావాస్య నుంచి అమావాస్య వరకు. సో ఆ విధంగా ఆ చాంద్రాయణ వ్రతం ఏదైతే ఉందో శరీరాన్ని శుష్కింపజేసేటువంటి వ్రతం. రైట్. ఈ వ్రతాలు తపస్సు అర్థం ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు తపతి అని కదా. తపస్సు శరీరాన్ని శుష్కింపజేసేటువంటిది. ఈ ప్రధానంగా తపస్సు అంటేనే మనకు జైన మతం గుర్తు వస్తుంది. జైన మతంలో ఈ విధమైనటువంటి తపస్సులు, ఈ విధమైనటువంటి నియమాలు, ఈ విధమైనటువంటి ఆచరణ అధికంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఇక్కడ తపస్సు శబ్దం చేత తీసుకోవచ్చు. కృచ్ఛ చాంద్రాయణాది తద్వాన్ తాపసః అది కలిగినటువంటి వాడు. ఇక్కడ కూడా కృచ్ఛ చాంద్రాయణాది తపహ అని చెప్పుకున్నారు కదా. తపశ్శబ్దం చేత తపస్సును తీసుకోకుండా రైట్ తపస్సు కలిగినటువంటి వాడిని తీసుకోవాలి. అంతకుముందు కూడా యజ్ఞోధ్యయనం దానం అని చెప్తున్నప్పుడు యజ్ఞోధ్యయన దాన శబ్దాల చేత గృహస్థుని తీసుకున్నాం. యజ్ఞాధ్యయన అదే చెప్పుకున్నాం కదా. గృహస్థ సమవేతత్వాత్ తన నిర్వర్తకైన గృహస్థేన నిర్దిశతే. గృహస్థేన ఇక్కడ తృతీయ ఇత్తంబోధ తృతీయగా తీసుకొని ఈ యజ్ఞాధ్యయన తపస్సులు చేసేటువంటి వ్యక్తి సూచించబడ్డాడు ఇక్కడ. యజ్ఞము దానము తపస్సులు చేసేటువంటి వ్యక్తి ఎవరు? గృహస్థుడు. సో గృహస్థుడు ప్రథమ స్కందము. అందుకని ప్రథమ శబ్దానికి ఆద్యార్థం తీసుకోకుండా ఒక స్కందము. ధర్మానికి 3 స్కందాలు ఉన్నాయి. అందులో ఒకడు గృహస్థుడు, రెండవ వాడు వానప్రస్థిని తీసుకోవాలి కదా. శృతిలో తపశ్శబ్దం వచ్చింది. తపశ్శబ్దం చేత తప ఇతి అని చేసుకొని తద్వాన్ హర్ష ఆదిభ్య అచ్ అని ఒక తదిత ప్రత్యయం, మత్వత ప్రత్యయం. అక్కడ అచ్ ఆ ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం వచ్చేసేసి శబ్దం అలానే ఉండి అక్కడ తపస్సు కలిగినటువంటి వాడు అని, ఆ కలిగినటువంటి వాడు అని అర్థం వస్తుంది. తపస్సు అంటే తాపసః అనేసి తద్వాన్ తాపసః లేదా పరివ్రాట్ సన్యాసి. సన్యాసి ఈ విధంగా కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేసేటువంటి సన్యాసి. సన్యాసుల్లో కూడా చాలా విభాగాలు ఉన్నాయి.
బౌద్ధ బౌద్ధిక సన్యాసులని, ఆ, హంస సన్యాసి, పరమహంస సన్యాసి, ఆ, కుటిచక సన్యాసి, బహూదక సన్యాసి ఈ విధంగా కొన్ని కేటగిరీస్ చెప్పారు. సో అందులో ఈ విధంగా ఈ కృచ చాంద్రాయణాది వ్రతాలను తీసుకునేటువంటి సన్యాసి ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఈ ఈ ఈ స్కందంలోకే వస్తున్నాడు, కర్మల బట్టి కదా. न ब्रह्म संस्थः आश्रमधर्ममात्र संस्थः ब्रह्म संस्थस्य तु अमृतत्व श्रवणात् బ్రహ్మ సంస్థ బ్రహ్మణి సంస్థ బ్రహ్మ సంస్థ బ్రహ్మస్వరూపం ఎందు స్థిరమైనటువంటి వాడు, లేదా బ్రహ్మ నా స్వరూపము అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, ఆ సన్యాసిని ఇక్కడ గ్రహించరాదు. పరివ్రాట్ సన్యాసంలో సన్యాసము కర్మ సన్యాసంగా ప్రధానంగా సన్యాసం అంటున్నప్పుడు, ఇక్కడ వేదాంత సంప్రదాయంలో సన్యాసం అంటున్నప్పుడు కర్మ సన్యాసం చెప్పుకుంటాం. కర్మ సన్యాస పూర్వక బ్రహ్మజ్ఞానం అని కదా. సర్వకర్మ సన్యాస పూర్వక బ్రహ్మజ్ఞానం అని మనం పదం వింటూ ఉంటాం, ఆ ప్రయోగాన్ని వింటూ ఉంటాం. సో సర్వకర్మ సన్యాసం అంటే ఈ విధంగా ఇక్కడ చెప్పినటువంటి ఈ ధర్మస్కందం ఏదైతే ఉందో, యజ్ఞదాన తపస్సులు, యజ్ఞదాన యజ్ఞ అధ్యయన దానము, యజ్ఞము అధ్యయనము దానము, ఆ తర్వాత తపస్సు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని సన్యసిస్తున్నాడు, వీటి నుంచి ఆ మరలుతున్నాడు. ఎందుకంటే వీటి ఫలం సంసారమే అని తర్వాత చూస్తాం. ఇప్పుడు ఈ ధర్మస్కందాలు ఏవైతే ఉన్నాయో వీటి ఫలం స్వర్గాది పుణ్యలోకాలు. స్వర్గాది పుణ్యలోకాలు సంసారమే ఫలమైనటువంటివి. ఇవన్నీ చూసినటువంటి వాడై, అంటే విచారించినటువంటి వాడై, వీటి నుంచి వెనుదిరిగినటువంటి వాడు. ఆ వెనుదిరగడం ఏదైతే ఉందో అది కర్మ సన్యాసం, రైట్. సో ఆ కర్మ సన్యాసం ఎందుకు చేస్తున్నాడు? కర్మ సన్యాస పూర్వక బ్రహ్మజ్ఞానార్థం, బ్రహ్మజ్ఞానం గురించి, రైట్. సో ఆ బ్రహ్మజ్ఞానం గురించి ప్రయత్నించేటువంటి వాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఇద్దరు కూడా వాడు బ్రహ్మ సంస్థాన్ని తీసుకొని వాడు ఇక్కడ ఈ ఈ తపశ్శబ్దం చేత గ్రహించబడటం లేదు. తపశ్శబ్దం చేత ఆ వ్యక్తి గ్రహించబడటం లేదు. ఎందుకంటే అతడికి మళ్ళీ అమృతత్వం అని ఇంకొక పదం వస్తా ఉంది ఇదే మంత్రంలో. అతడి గురించి మళ్ళీ వేరుగా చెప్పబడతా ఉంది. కాబట్టి ఆశ్రమధర్మ మాత్ర సంస్థ, ఆశ్రమధర్మం అంటే సన్యాసాశ్రమ ధర్మం కృచ చాంద్రాయణాది వ్రతాలుగా భావించి ఆ ఆశ్రమ ధర్మాలు మాత్రమే పాటిస్తున్నటువంటి వాడు. ఆశ్రమ ధర్మాలు అంటే నియమాలు అని కదా. ఏ ఆశ్రమమైనా సరే, బ్రహ్మచర్యాశ్రమం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, వానప్రస్థాశ్రమం కావచ్చు, సన్యాసాశ్రమం కావచ్చు, ఆ ఆశ్రమ ధర్మాలు మాత్రం పాటించేటువంటి వాడు. ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థ, ఇక్కడ వానప్రస్థము తర్వాత సన్యాసాశ్రమం, ఈ రెండింటి యొక్క ఆశ్రమ ధర్మాలలో మాత్రమే నిష్ట కలిగినటువంటి వాడు ఈ విధంగా తపస్వి, తపశ్శబ్దం చేత సూచించబడుతున్నాడు. బ్రహ్మనిష్టతను, బ్రహ్మస్వరూపాన్ని పొందగోరినటువంటి వాడు ఇందులో తీసుకోవడం లేదు. ఎందుకంటే వాడు వేరుగా చెప్పబడ్డాడు కాబట్టి. అమృతత్వ శ్రవణాత్ ద్వితీయో ధర్మస్కంద, ఇది రెండవ ధర్మస్కందం. ఈ విధంగా తపస్సు లేదా తపస్వి రెండవ ధర్మస్కందము. ఇక మూడవది బ్రహ్మచారి. ఆచార్యకులే వస్తుం శీలం అస్య ఇతి ఆచార్యకుల వాసీం. బ్రహ్మచారి మూడవ స్కందం. ఆ బ్రహ్మచారికి విశేషణంగా ఆచార్యకుల వాసి అని శృతిలో చూసాం. ఆచార్యకుల వాసి అంటే ఏంటి? ఆచార్యకులే వసతి అని కదా. అయితే వస్తుం శీలం అస్య, కులం అంటే ఇక్కడ గృహము అనేసి, ఆశ్రమము, ఆచార్యుడి సన్నిధిలో ఆ పరిసరాల్లోనే ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు శీలం స్వభావం. ఆచార్యకులే వస్తుం, ఆచార్యకులంలో ఉండడమే స్వభావంగా కలిగినటువంటి వాడు అంటే మళ్ళీ బయటికి వెళ్ళటం లేదు. ఇంకా అక్కడికి వచ్చి సామాన్యంగా బ్రహ్మచారి ఆచార్యుడి దగ్గరికి వచ్చి అక్కడ వేదాధ్యయనం చేసి మళ్ళీ అటు నుంచి వెనుదిరిగి గృహస్థాశ్రమానికి వెళ్తాడు, గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు, గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు, రైట్. సో అనేక ఆఖ్యాయికలు ఈ విధంగా మనం పురాణాల్లో కానీ ఈ కావ్యాల్లో కానీ, రఘువంశం ఇత్యాది కావ్యాల్లో కానీ ఈ విధంగా చూస్తూ ఉంటాము. బ్రహ్మచారి ఆచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసి గురుదక్షిణ ఇచ్చి మళ్ళీ గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి అనుమతిని తీసుకొని వెళ్తుంటాడు. మనం తైత్తిరీయంలో కూడా చూస్తాం, తైత్తిరీయంలో కూడా శిక్షావళిలో చూస్తాం. ఈ విధంగా సమావర్తనం, వేదాధ్యయనం అయిన తర్వాత సమావర్తన సందర్భంలో ఆచార్యుడు ఆయా విద్యార్థులకి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి అనుమతినిస్తున్నాడు. అతన్ని ఈ విధంగా ఆచార్యకులే వస్తుం శీలం అస్య అని చెప్పలేం కదా.
బయటకు వచ్చేస్తున్నాడు. అలా కాకుండా ఆచార్యకులే ఆచార్యుడి దగ్గరే ఉండిపోయేటువంటి వాడు అని. అత్యంతం యావజ్జీవం ఆత్మానం నియమై ఆచార్యకులే అవసాదయన్ క్షపయన్ దేహం తృతీయో ధర్మస్కంద. సో ఈ విధంగా ఆచార్యకుల వాసి అని చెప్పి తృతీయో అత్యంతం ఆచార్యకులే అవసాదయన్ అని శృతిలో వచ్చింది కదా మంత్రంలో. అక్కడ అత్యంతం అని చెప్పడం చేత మళ్ళీ వెనక్కి వెళ్ళటం లేదని అర్థం తెలుస్తా ఉంది. అత్యంతం అత్యంతం అంటే యావజ్జీవం, జీవించినంత కాలము ఆశ్రమంలోనే ఉంటూ ఆత్మానం తన శరీరాన్ని, ఆత్మ అంటే ఇక్కడ శరీరం అని తీసుకోవాలి కదా, శరీరం మనసు బుద్ధి ఇవన్నీ. ఆత్మానం నియమై క్షపయన్, నియమై ఆ నియమనిష్టలను ఆచరిస్తూ ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ ఆచార్యకులే అవసాదయన్, ఆచార్యకులే ఆ ఆశ్రమంలోనే ఆ శరీరాన్ని కృషింపజేస్తూ, శరీరాన్ని ఆశ్రమానికి సమర్పించినటువంటి వాడు. ఆచార్యకులే అవసాదయన్ దేహము క్షపయన్ యహ స బ్రహ్మచారి, ఆ బ్రహ్మచారి ఇక్కడ తృతీయో ధర్మస్కంద అని. అందుకని ఇక్కడ అత్యంతం ఇత్యాది విశేషణాత్ నైష్టిక ఇది గమ్యతే. ఈ బ్రహ్మచారుల్లో 2 రకాల బ్రహ్మచారులు చెప్పుకుంటారు. నైష్టిక బ్రహ్మచారి అని, ఉపకుర్వాణ బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఎందుకంటే అత్యంతం అనే విశేషణం ఉంది. అత్యంతం అనే విశేషణము ఆచార్యకులే అవసాదయన్నని ఈ విధంగా ఉండడం చేత ఇక్కడ నైష్టిక బ్రహ్మచారాన్ని గ్రహించాలి. ఉపకుర్వాణస్య స్వాధ్యాయ గ్రహణార్థత్వాత్ పుణ్యలోకత్వం బ్రహ్మచర్యేణ. ఈ ఉపకుర్వాణ బ్రహ్మచారి, 2వ రకం బ్రహ్మచారి ఎవరు? ఉపకుర్వాణ బ్రహ్మచారి వేదాధ్యయనం గురించి వచ్చాడు ఆశ్రమానికి. సో వేదాధ్యయనం గురించి అక్కడ కూడా ఆ నియమాలు ఉంటాయి, కానీ వేదాధ్యయనం ప్రధాన లక్ష్యం. వేదాధ్యయనం గురించి వచ్చాడు. ఎప్పుడైతే వేదాధ్యయనం అయ్యిందో స్వాధ్యాయ గ్రహణం, స్వాధ్యాయాన్ని ఎప్పుడైతే స్వాధ్యాయ అధ్యేతవ్య విధిని పాటించడానికి వచ్చాడు. సో ఆ విధంగా స్వాధ్యాయం తన శాఖను అధ్యయనం చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. అతడికి ఆ అధ్యయనం చేత స్వాధ్యాయ అధ్యేతవ్య అనే విధి ద్వారా కలిగినటువంటి అధ్యయనం చేత పుణ్యలోకాలు కలగవు. ఇక్కడ ఈ 3 ధర్మస్కందాలు ఏవైతే చెప్పబడ్డాయో, ఈ 3 ధర్మస్కందాలు అంటే ఈ ముగ్గురు, ఈ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, ఈ ముగ్గురికి పుణ్యలోకాలు చెప్పబడుతున్నాయి. ఫలంగా ఈ ఆశ్రమ ధర్మాలను పాటించినంత మాత్రం చేతనే పుణ్యలోకాలు చెప్పబడుతున్నాయి. ఆ పుణ్యలోకాలు ఈ ఉపకుర్వాణ బ్రహ్మచారికి ఈ వేదాధ్యయనం ద్వారా కలగవు. రైట్? ఎందుకని? ఆ వేదాధ్యయనం ఆ దుష్టఫలం. అక్కడ కర్మలలో 2 రకాల ఫలాలు చెప్పుకుంటాం, దృష్టఫలము, అదృష్ట ఫలము. ఏ కర్మకైతే దృష్టఫలం చెప్పుకుంటామో అక్కడ అదృష్ట ఫలాన్ని కల్పించాలి. అదృష్ట ఫలాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత లేదు. శృతియే కొన్ని చోట్ల అదృష్ట ఫలం చెప్తుంది. అలా చెప్పని సందర్భాల్లో ఫలం లేకపోతే, కర్మకి ఫలం కనిపించకపోతే ఏదో ఒక అదృష్ట ఫలాన్ని కల్పించాల్సి వస్తుంది. రైట్? ఇప్పుడు విశ్వజిత యజేత అని ఒక వాక్యం. విశ్వజిత్ యాగం చేత విశ్వజిత్ అనే యాగాన్ని చెయ్యి అని శృతి చెప్పింది, కానీ దానికి ఫలం చెప్పలే. విశ్వజిత్ యాగం చేస్తే ఏం ఫలం అని చెప్పలేదు అక్కడ. కాబట్టి మీమాంసకులు విచారించి అక్కడ స్వర్గమే దీనికి ఫలంగా అంగీకరించాల్సి ఉంటుంది అని నిరూపిస్తారు. ఎక్కడైతే కర్మలకి ఫలం చెప్పబడలేదో అక్కడ స్వర్గాన్ని ఫలంగా స్వీకరించాల్సి ఉంటుంది అని. అది డిఫాల్ట్ రిజల్ట్. కర్మలకు అన్నిటికీ కూడా ఎక్కడ చెప్పబడలేదో అక్కడ స్వర్గము, ఎక్కడ చెప్పబడిందో అక్కడ విశేష ఫలాలు అని వాళ్ళు అక్కడ నిర్ణయిస్తున్నారు కదా. సో ఆ విధంగా ఈ కర్మలకి ఆ విధంగా ఏదో ఫలం ఉండాలి. అయితే దృష్టఫలం కనుక ఉంటే, కర్మకి ఇక్కడే కనిపించే ఫలం ఉంటే, అప్పుడు కొత్తగా అదృష్ట ఫలాన్ని స్వర్గాన్ని కల్పించాల్సిన పని లేదు. వేదాధ్యయనానికి వాడికి అక్షర జ్ఞానం కలుగుతా ఉంది. ఆశ్రమానికి వెళ్ళక ముందు ఏ వేద ఉచ్చారణ చేయలేకపోయేవాడో ఇప్పుడు స్పష్టంగా, స్వతంత్రంగా ముందు గురుముఖ ఉచ్చారణ పూర్వక అనుచ్చారణం, గురువు ఉచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత స్వతంత్రంగా ఉచ్చరిస్తాడు. ఆ స్వతంత్రోచ్చారణ సామర్థ్యం ఏదైతే ఉందో అది అక్షర జ్ఞానం. అక్షరాలు తెలుస్తున్నాయి కదా, ఏ స్వరము ఎలా పలకాలి, రైట్? అవంతా వాడికి వస్తుంది. అదే ఫలం. అక్కడ స్వాధ్యాయానికి దృష్టఫలం వస్తుంది. ఆ దృష్టఫలంతో వాడు గృహస్థాశ్రమంలో ప్రవేశించి కర్మలు చేస్తాడు, యజ్ఞదాన అధ్యయనం చేస్తాడు. దానికి ఫలం, దానికి స్వర్గఫలం. అందుకని ఈ నైష్టిక బ్రహ్మచారి కానివాడు, ఉపకుర్వాణ బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తూ ఆ ద్వారా గృహస్థాశ్రమ ధర్మాల ద్వారా పుణ్యలోకాలను పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ ఫలం కుదరదు. అందుకని
ఉపకుర్వాణస్య స్వాధ్యాయగ్రహణార్థత్వాత్ న పుణ్యలోకత్వం బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి అని. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము. వేద వేదాన్ని నిష్టగా అనుష్ఠానం చేస్తున్నాడు, వేదాన్ని నిష్టగా నేర్చుకుంటున్నాడు. ఈ వేదాన్ని నేర్చుకోవడం అనేటువంటి బ్రహ్మచర్యం ఏదైతే ఉందో, రైట్, ఆచార్యకులే వస్తుం శీలం అని ఆచార్యకుల వాసం చెప్పుకుంటున్నాం కదా. ఈ ఈ ఈ ఆ, ఆ, ఆచార్యకుల వాసి కాదు, ఉపకుర్వాణ బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ అధ్యయనం ద్వారా పుణ్యలోక ప్రాప్తి లేదు. అయితే ఈ మూడు మూడు ధర్మస్కందాలు. సర్వే ఏతే, సర్వే ఏతే అని అక్కడ మంత్రంలో కూడా సర్వే ఏతే పుణ్యలోకా భవంతి అని కదా. సో సర్వే ఏతే వీళ్ళందరూ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా పుణ్యలోకాలను పొందుతున్నారు. సర్వే ఏతే త్రయోపి ఆశ్రమినో యథోక్తై ధర్మై పుణ్యలోకా భవంతి. యథోక్తై ధర్మై, వాళ్ళ వాళ్ళ ఆశ్రమ ధర్మాలను అనుష్ఠానం చేస్తూ పాటిస్తూ ఈ ముగ్గురు ఆశ్రమాలు, ఈ మూడు ఆశ్రమాలకు సంబంధించినటువంటి ఆశ్రమిణ, ఆశ్రమంలో ఉన్నటువంటి వాడిని ఆశ్రమి అని. ఆశ్రమం అంటే ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, గృహస్థాశ్రమము అని. ఆ ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఆయా ఆయా వ్యక్తులు పుణ్యలోకాలను పొందుతారు. అందరూ పొందుతున్నారు. ముగ్గురు కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు కూడా పొందుతున్నాడు. అక్కడే మరణిస్తే వాడు పుణ్యలోకాలకు వెళ్తున్నాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళి గృహస్థాశ్రమ కర్మలు చేసినందుకు అక్కడ మళ్ళీ పుణ్యలోకాలను పొందుతున్నాడు. అయితే సరే, బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటూ నైష్ఠిక బ్రహ్మచారి, ఆశ్రమంలోనే ఉండిపోయినటువంటి బ్రహ్మచారి వాడు ఈ విధంగా గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదు, యజ్ఞాది కర్మలు చేయలేదు, రైట్. సో ఈ నిత్య నైమిత్య కర్మలు ఏవి చేయలేదు. మరి వాడికి ఫలం ఉందా లేదా? వాడికి స్వర్గాది లోకాలు లభిస్తాయా? లభించాలంటే లభిస్తాయి, రైట్. ఎందుకంటే నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని శృతి గుర్తిస్తూ ఉంది. నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని శృతి గుర్తిస్తూ ఉంది. ఆశ్రమంలో ఉంటూ ఈ విధంగా ఉన్నటువంటి వాడికి పుణ్యలోకాలు లభిస్తాయి. అదేవిధంగా గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడు కూడా ఆ ధర్మాలను పాటిస్తూ ఉన్నప్పుడు పుణ్యలోకాలు లభిస్తాయి. అదేవిధంగా వానప్రస్థ కూడా అని. వానప్రస్థ కూడా గృహస్థాశ్రమం నుంచే వస్తాడు కాబట్టి గృహస్థాశ్రమంలో ఎలాగే కర్మలు చేశాడు. అయితే యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అని విధి ఉంది. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్, జీవించినంత కాలం అగ్నిహోత్ర కర్మలు చేయమనింది. మళ్ళీ వానప్రస్థ ఏమో జీవించినంత కాలం చేయలేదు. జీవించినంత కాలం చేయక మధ్యలో విడిచి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తున్నాడు. మళ్ళీ ఏమవుతుంది అంటే అక్కడ అతనికి కూడా వానప్రస్థ ధర్మాలను పాటిస్తున్నాడు కాబట్టి అతనికి కూడా పుణ్యలోకాలు కలుగుతాయి. పుణ్యే లోకో ఏషాంతే ఇమే పుణ్యలోక ఆశ్రమినో భవంతి. ఇక్కడ కూడా పుణ్యలోకాహ అంటున్నప్పుడు సర్వే ఏతే పుణ్యలోకాహ భవంతి అని కదా మంత్రంలో పదం. అక్కడ పుణ్యలోకాహ సర్వే ఏతే అంటే అర్థం తెలుస్తా ఉంది. సర్వే ఏతే అంటే ఈ ముగ్గురు, బ్రహ్మచారి, వానప్రస్థి గృహస్థాన్, ఈ ముగ్గురు కూడా పుణ్యలోకాహ భవంతి. ఇదేంటిది పుణ్యలోకాహ భవంతి అంటే పుణ్యలోకాలు అయిపోతారా? పుణ్యలోకాలు పొందాలి కదా, పుణ్యలోకాలు అయిపోవడం ఎలా అవుతుంది? అందుకని పుణ్యలోకాహ భవంతి అంటే పుణ్యో లోకో ఏషాం భవంతి, ఏషాం తే భవంతి అని. ఆ విధంగా బహురీ సమాసం తీసుకొని పుణ్యలోకము అనే పదానికి అర్థము పుణ్యలోకాలు ఎవరికైతే కలుగుతాయో వారు. పీతాంబరము అంటున్నప్పుడు పీతమైనటువంటి పీత వస్త్రాన్ని ధరించిన వాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ విధంగా పుణ్యలోక అంటే పుణ్యలోకాలు పొందినవాడు. పుణ్యోలోకో యశాంతే, వాళ్ళు వీళ్ళు పుణ్యలోకాహ. ఎవరు? ఆశ్రమిణ పుణ్యలోక శబ్దానికి అర్థం ఆశ్రమిణ. గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచారి వీళ్ళే పుణ్యలోకాలు అంటే పుణ్యలోకాలు పొందేవాళ్ళు అవుతారు. అవశిష్టస్తు అనుక్త పరివ్రాడ్ బ్రహ్మ సంస్థో బ్రహ్మణి సమ్యక్ స్థిత స అమృతత్వం పుణ్యలోక విలక్షణం అమరణ భావం ఆత్యంతికం ఏతి నా అపేక్షికం దేవాది అమృతత్వం. ఇక అవశిష్ట ఈ మూడు త్రయో ధర్మస్కందాహ అని శృతి చెప్పింది. ఇక్కడ పెద్ద విచారం మొదలవుతుంది ఇప్పుడు మళ్ళీ మనకి. సో త్రయో ధర్మస్కందాహ అని చెప్పింది కదా శృతి. మూడే ధర్మస్కందాలు, 4 లేవు. కాబట్టి ఈ సన్యాసాశ్రమము, పారివ్రాజకత ఏదైతే ఉందో ఇది శృతి సమ్మతమా కాదా అని విచారం మొదలవుతా ఉంది. అయితే ఇక్కడ మంత్రంలో మనం చూస్తే సర్వే ఏతే పుణ్యలోకా భవంతి అని చెప్పిన తర్వాత బ్రహ్మ సగంస్తో అమృతత్వమేతి అని ఉంది కదా. ఈ బ్రహ్మ సగంస్తో అమృతత్వమేతి అనేది చతుర్థాశ్రమానికి సంబంధించినటువంటి వాక్యము. ఈ చతుర్థాశ్రమానికి సంబంధించినటువంటి వాక్యము త్రయో ధర్మస్కందాహ అందులో భాగంగా లేదు. త్రయో ధర్మస్కందాహ, ధర్మస్కందాలు 3, ఆ 3 ఇవే.
గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచారి. దానికి వ్యతిరేకంగా ధర్మాధర్మాలకు అతీతంగా ఈ బ్రహ్మ సంస్థ పరమహంస పరివ్రాజక అమృతత్వాన్ని ఏతి పొందుతాడు అని కదా. అక్కడ ఇప్పుడు ఆ భాగాన్ని టీకాలో భాష్యంలో సర్వై అవశిష్ట మిగిలిపోయినటువంటి వాడు నాలుగో వాడు ఇంకోటి ఉన్నాడు. అనుక్త ఇక్కడ పేరు చెప్పలేదు అక్కడ, రైట్. చతుర్థ స్కంద అలా చెప్పలేదు. అందుకని అనుక్త పరివ్రాజక ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు. అందులో పరివ్రాట్ అయినప్పుడు ఆ కృష్ణచాంద్రాయన తపస్సు చేసేటువంటి సన్యాసులు చూస్తూ ఉంటాం. అలా కాకుండా బ్రహ్మ సంస్థ అని విశేషణం. పరివ్రాట్ సన్యాసి, బ్రహ్మ సంస్థ. బ్రహ్మణి సమ్యక్ స్థిత, బ్రహ్మయందు సమ్యక్ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు. సమ్యక్ అంటే అంటే జ్ఞానం అనే కదా. జ్ఞానంలో సమ్యక్ శబ్దం ఎప్పుడైతే జ్ఞానాన్ని కలుగుతుందో, సమ్యక్ జ్ఞానం అని సమ్యక్ విశేషణం జ్ఞానానికి చెప్తే ఆ విశేషణ అర్థం సంశయ విపర్యయ రహిత జ్ఞానం అని. ఎక్కడైనా కూడా సమ్యక్ జ్ఞానం అంటే సంశయ విపర్యాలు లేనటువంటి జ్ఞానం అనే అర్థం. ఇక్కడ కూడా అదే విధంగా ఎటువంటి తణుకు బెణుకు లేకుండా బ్రహ్మస్వరూపమే నేను అనే ఒక నిశ్చయం కలిగినటువంటి వాడు. అటువంటి ఆ బ్రహ్మని సమ్యక్స్థిత అమృతత్వం అంటున్నప్పుడు ఈ అమృతత్వం ఏంటి? పుణ్యలోక విలక్షణం అమరణ భావం. ఈ పైన చెప్పినటువంటి ధర్మస్కందాలు 3 అని చెప్పుకున్నామే, ఏవైతే చెప్పుకున్నామో వాళ్ళ ముగ్గురికి ఏ స్వర్గాది లోకాలైతే ఫలంగా చెప్పుకున్నామో ఆ స్వర్గలోకాలకు విలక్షణంగా వేరుగా, స్వర్గానికి వేరుగా. స్వర్గం అనేదే నరకాన్ని అధిగమించి స్వర్గం. అందుకనే నాకహ అనేసి స్వర్గలోకానికి నాక శబ్దంతో, నాక అనే శబ్దాన్ని కూడా ప్రయోగిస్తాం. నాక అంటున్నప్పుడు న అక నాక అనేసి. అకలో న క ఇది అక. క అంటే కం సుఖం, కా శబ్దంతో సుఖము. అకం అంటే దుఃఖమని, నాకం అంటే దుఃఖాన్ని అధిగమించినటువంటిది. అందుకని స్వర్గ శబ్దంలోనే, నాక శబ్దంలోనే దుఃఖాన్ని అధిగమించడం, నరకాదులను అధిగమించడం ఉంది ఆల్రెడీ. ఇక్కడ పుణ్యలోక విలక్షణం అంటే ఆ దుఃఖాన్ని, ఆ తర్వాత సుఖాన్ని రెండింటికి వేరుగా అని. పుణ్యలోక విలక్షణం అంటున్నప్పుడు పుణ్య పాప విలక్షణం అని అర్థం తీసుకోవాలి. పుణ్య పాప విలక్షణం అర్థం ఎలా తీసుకుంటామంటే ఈ విధంగా నాక శబ్దం చేత స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. సుఖం కంటే వేరుగా, దుఃఖం కంటే కూడా వేరుగా అని. సో పుణ్యలోక విలక్షణం అమరణ భావం, మరణరహిత అవస్థ. ఈ పుణ్యలోకాలు ఏవైతే ఉన్నాయో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మనం వింటూ ఉంటాం ఆ వాక్యాన్ని ఎప్పుడు. సో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తున్నప్పుడు మరణభావం ఉంది అక్కడ. కఠోపనిషత్తులో నచికేతుడు ఎక్కడైతే నీ భయం లేదో ఆ లోకం నచికేతాగ్ని ద్వారా పొందబడుతుంది అని చెప్తారు, కానీ అది ఆపేక్షికంగానే చెప్పుకుంటాం. అంటే నీ పరిపాలనా కాలంలో అక్కడ భయం లేదు. యమధర్మరాజు కూడా కాలపరిచ్ఛిన్నుడే. ఈ యమధర్మరాజు యొక్క కాలంలో ఆ లోకంలో ఉన్న వాళ్ళు తిరిగి రావటం లేదు అని అక్కడ మనం అర్థం చెప్పుకుంటాం. ఆ విధంగా భాష్యంలో ఆ విధంగా అర్థం చూస్తాం. అందుకని అవి కూడా మరణ ధర్మాలు కలిగినటువంటి లోకాలే. ఈ లోకానికి కూడా మనము మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకం అంటే మరణ ధర్మము కలిగినటువంటి వాడు మర్త్యుడు. ఆ మరణ ధర్మము కలిగినటువంటి ప్రాణులుండే లోకాలను మర్త్యలోకాలు అనుకుంటున్నాం అని చెప్తున్నాం. స్వర్గలోకాలని మర్త్యలోకాలు కాకుండా అమరులు అని చెప్తాం. దేవతలు అమరులు అనేసి. అయితే అక్కడ కూడా అమరులు, మర్త్యలోకము ఈ విభాగాలు చెప్తున్నప్పుడు కాల వ్యత్యాసంతోనే. మర్త్యలోకంలో కొద్దిపాటి ఆయుష్ కలిగినటువంటి ప్రాణులు ఉన్నారు. కొంతకాలమే ఇక్కడ జీవిస్తున్నారు. వీళ్ళ దృష్ట్యా దీర్ఘకాలం జీవిస్తున్నారు స్వర్గాది లోకాలలో అని. అదే అర్థం చెప్పుకుంటాం కదా అమరులు అని చెప్తున్నప్పుడు అక్కడ. అందుకని ఇక్కడ పుణ్యలోకాల్లో దీర్ఘకాలం ఉండొచ్చు, కానీ అది నిత్యం కాదు, నిరపేక్షక అమృతత్వం కాదు, అది సాపేక్షకమే. అయితే ఈ బ్రహ్మ సంస్థ వాడు పొందేటువంటి అమృతత్వం నిరపేక్ష అమృతత్వం. పుణ్యలోక విలక్షణం అమరణ భావం. అందుకని అత్యంతికం, అమరణ భావానికి విశేషణం అత్యంతికం. అంటే మళ్ళీ తొలగిపోయేటువంటిది కాదు. దీర్ఘకాలము అనేటువంటి ప్రశ్న లేదు అక్కడ, ఎటువంటి విశేషణము లేకుండా. ఆత్యంతికం అంటున్నప్పుడు నిరవచ్ఛిన్న అమరణ భావం అనేసి. ఎటువంటి విశేషణాలు, ఎటువంటి పరిధులు లేనటువంటి అమరణ భావాన్ని ఇది పొందుతున్నాడు. నా అపేక్షికం దేవాది అమృతత్వం. దేవాది అమృతత్వం దేవతలు అంటున్నప్పుడు దేవతల లోకాలను చేరేటువంటి ఈ త్రయోధర్మ స్కందాహ,
అదేవిధంగా దేవతా స్వరూపాన్ని పొందేటువంటి ఉపాసకులు. ఈ వానప్రస్థాశ్రమంలో వానప్రస్థాశ్రమం తపస్సు చెప్పుకుంటాం, ఇక్కడ ఉపాసనా ప్రధానం కూడా. ఉపాసనల ద్వారా దేవతా స్వరూపాన్ని ఏదైతే పొందుతున్నాడో ఆ అమృతత్వం కూడా ఆపేక్షికమే. అపేక్షికం దేవాది అమృతత్వం. పుణ్యలోకాత్ పృథక్ అమృతత్వస్య విభాగకరణాత్. ఎందుకని ఈ విధంగా అర్థం తీసుకోవాల్సి ఉంటుంది? అమృతత్వం అంటే నిరపేక్ష అమృతత్వం అని ఎలా చెప్తున్నారు అంటే, పుణ్యలోకాలకు వేరుగా చెప్పబడింది ఇక్కడ ఫలం. రైట్. సో త్రయోధర్మస్కంద అని చెప్పేసి ఆ త్రయోధర్మస్కంద ఒక గ్రూపు. రైట్. ఆ గ్రూప్కి ఏతే పుణ్యలోకా భవంతి. రైట్. ఆ కోటి ఆ సమూహానికి ఆ ముగ్గురికి కూడా ఒక ఫలం చెప్పారు, పుణ్యలోకా భవంతి అని చెప్పేసి. అయితే పుణ్యలోకా భవంతి అని చెప్పిన తర్వాత ఇంకొక ఫలం చెప్తున్నారు, బ్రహ్మ సంస్థ అని చెప్పి ఇంకొక పదం తీసుకొచ్చి, బ్రహ్మ సంస్థుడైతే అమృతత్వాన్ని పొందుతున్నాడు అంటున్నప్పుడు పుణ్యలోకాలకు విలక్షణంగా ఉండాలి ఆ లోకం. అది పుణ్యలోకమే అయిపోతే శృతి వీళ్ళ ముగ్గురికి పుణ్యలోకము, నాలుగో వాడికి పుణ్యలోకం అని అలా చెప్తుంది. ఒకే ఫలం ఉన్నప్పుడు ముగ్గురిని కలిపారు ఇక్కడ. బ్రహ్మచారి గృహస్థ కాడు, గృహస్థ వానప్రస్థ కాడు, కానీ ముగ్గురిని కలిపారు. ఎందుకు కలిపారు? ఫలం ఒకటి ఉంది కాబట్టి. ఒక ఫలం ఉండడం చేత ముగ్గురిని ఒక సమూహంలో పెట్టాం, ఒక గుంపులో పెట్టాం. నాలుగో వాడిని వేరుగా పెడుతున్నప్పుడు ఇంతకంటే వేరే ఫలం ఉంటేనే వేరుగా పెట్టాలి. వాడికి ఇదే ఫలం అయితే ఈ గుంపులోనే కలిపేయాలి కదా. శృతి అలా వేరు చేస్తా ఉంది కాబట్టి వేరే ఫలం ఇది. అపుణ్యలోకాలకు అత్యంతంగా విలక్షణంగా తీసుకోవాలి. ఏంటా విలక్షణత? ఆత్యంతిక అమృతత్వం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సాపేక్షిక అమృతత్వం అయితే పుణ్యలోకాల్లో కూడా ఉంది. పుణ్యలోకాత్ పృథక్ అమృతత్వస్య విభాగకరణాత్. యది చ పుణ్యలోకాతిశయ మాత్రం అమృతత్వం అభవిష్యత్ తతః పుణ్యలోకత్వాత్ విభక్తం న అవక్షత్. ఒకవేళ ఈ బ్రహ్మ సంస్థ ఈ సన్యాసికి కూడా, ఈ బ్రహ్మనిష్ఠుడికి కూడా పుణ్యలోకాలే, ఆ పుణ్యలోకాల్లో కొంత మెరుగైనటువంటి పుణ్యలోకము అనే అర్థం చెప్పుకుంటే అతిశయం, పుణ్యలోకాతిశయ మాత్రం. ఈ బ్రహ్మ సంస్థ అమృతత్వం అంటే పుణ్యలోకమే, అంతలో కొంచెం కొద్దిగా విశేషంగా ఇంకా కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పుకున్నట్లయితే ఈ విధంగా విభాగం చేయాల్సిన అవసరం ఉండదు. పుణ్యలోకాతిశయ మాత్రం అమృతత్వం అభవిష్యత్. అలా అయింటే గనక పుణ్యలోకత్వాత్ విభక్తం న అవక్షత్. పుణ్యలోకాలకు వేరుగా చెప్పేది కాదు శృతి. ఎందుకంటే పుణ్యలోకాల్లో ఎలాగూ విభాగం ఉంటుంది. కర్మలు అనేక రకాల కర్మలు ఉన్నాయి, అనేక రకాల ఉపాసనలు ఉన్నాయి, అనేక రకాల కర్మలకు అనేక ఫలాలు, అనేక కర్మలు ఉండడం చేత అనేక అధికారులు ఉన్నారు. రైట్. అధికారులు వ్యక్తి, అనేక వ్యక్తులు, అనేక అధికారులు కర్మలు చేస్తున్నారు. ఆ కర్మలు చేసేటువంటి అనేక అధికారులు అనేక విధాలుగా చేస్తారు. కొందరిలో అధిక శ్రద్ధ, కొందరిలో న్యూన శ్రద్ధ, కొందరు ఉపాసనలతో పాటుగా, కొందరు ఉపాసనలు లేకుండా, కొందరు తక్కువ ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మలు, కొందరు ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మలు, ఇలా అనేక రకాలుగా కర్మలు చేస్తున్నప్పుడు అనేక ఫలాలు ఉండాలి అందుకని ఫలంలో వ్యత్యాసం తీరుతుంది. ఫలంలో వ్యత్యాసం తీరుతుంది. కాబట్టి స్వర్గలోకాలలో ఆ విధంగా విభాగము, అతిశయత్వం, సాతిశయత్వం ఉంటుంది అక్కడ, సాతిశయ లోకాలవి. అందుకని అందులోనే ఇంకొంత అతిశయమైనటువంటిది అమృతత్వం బ్రహ్మ సంస్థుడికి వచ్చే పని అయితే విభాగం చేసి వేరుగా చెప్పాల్సిన పని లేదు. ఆ విభాగాల్లోనే ఇది ఒక విభాగంగా పడి ఉండేది. వేరుగా శృతి చెప్పింది కాబట్టి ఇది అత్యంత విలక్షణమే అయి ఉండాలి. విభక్తోపదేశాచ్యం అత్యంతికం అమృతత్వం ఇది గమ్యతే. ఇది ఈ మంత్రం యొక్క అర్థము సిద్ధాంతపరంగా, సిద్ధాంతపక్షం ఇది. ఇక పూర్వపక్షాన్ని ఇక్కడ తీసుకొచ్చి కొంచెం విచారం చేస్తున్నాము. లేదా ఇంకా కొంత ఈ ఈ ఈ ఇంట్రొడక్షన్ లాగా ఇంకొక పేరా చూద్దాం. అత్ర చ ఆశ్రమధర్మ ఫలోపన్యాసః ప్రణవసేవాస్తుత్యర్థం న తత్ఫల విద్యర్థం. ఇక్కడ ఆశ్రమధర్మ ఫలోపన్యాస, ఆశ్రమధర్మాలు, ఆశ్రమధర్మ ఫలాలు, ఆశ్రమధర్మాలు ఓకే, ఆశ్రమధర్మాల యొక్క ఫలాలు చెప్పబడ్డాయి ఇక్కడ. బ్రహ్మచారి కులవాసి, బ్రహ్మచారి ఆచార్య కులవాసి అని చెప్తూ వాడికి ఫలం ఏంటి? ఫలం స్వర్గలోకం. అదేవిధంగా తపహ అని చెప్పి తపస్వికి ఫలం ఏంటి? స్వర్గలోకం. అదేవిధంగా గృహస్థుకి ఫలం ఏంటి? స్వర్గలోకం అని ఈ ముగ్గురి కూడా స్వర్గలోకం ఫలంగా చెప్పబడుతూ ఉంది కదా. ఆశ్రమ ధర్మాలు మూడు ఆశ్రమాలు, వాటికి ఫలం చెప్పబడుతూ ఉంది. ఇదంతా కూడా ఆశ్రమ ధర్మ ఫలాలను విధానం చేయడానిక,
అంటే ఈ కర్మలు చేస్తే, యజ్ఞదాన తపస్సు, యజ్ఞదాన అధ్యయనాలు చేస్తే నీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పడం శృతి ఉద్దేశమా, లేక ఇంకా వేరే ఏమైనా ఉద్దేశం ఉందా అని చర్చ. రైట్. ఇక్కడ ఈ ఆశ్రమ ధర్మాల యొక్క ఫలం చెప్పడం ఇది అనువాదము, ఇది విధానం కాదు అని. వాక్యంలో రెండు భాగాలు చూస్తాం మనం: విధేయము, అనువాదం. విధానము, అనువాదము అనేసి. విధించడం ఏదైతే ఉందో శృతి చెప్తా ఉంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. శృతి ఒక కొత్త విషయాన్ని చెప్పడం, ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేయడం ఎప్పుడు విధి ద్వారా చేస్తుంది. అది విధి ద్వారా లేదా విధానం చేస్తుంది, తెలియజేస్తా ఉంది, ఉపదేశిస్తా ఉంది. దాన్ని ఉపదేశంగా తీసుకోవచ్చు. రైట్. శృతి ఉపదేశిస్తా ఉంది. శృతి అలా ఉపదేశించకుండా మనకు తెలిసిన విషయాన్నే కొన్నిసార్లు చెప్తుంటుంది. దాన్ని అనువాదము అని చెప్పుకుంటాం. అర్థవాదము, అనువాదము. అర్థవాదమే అవుతుంది. అర్థవాదంలో ఒక 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 రకం అర్థవాదాన్ని అనువాదంగా చెప్పుకుంటాం. అంటే ఉన్న విషయాన్ని ఊటంకిస్తా ఉంది శృతి, తెలియజేస్తా ఉంది మనకి ఇక్కడ. ఆల్రెడీ తెలిసిన విషయమే. ఈ ఆశ్రమ ధర్మాలకి ఈ ఫలం అని మనకు స్మృతుల ద్వారా తెలుసు. స్మృతుల ద్వారా ప్రసిద్ధమైనటువంటి విషయాన్నే శృతి కేవలం తెలియజేస్తా ఉంది. ఎందుకు తెలియజేస్తుంది ఆ విధంగా? అనువాదానికి ఏదో ఫలం ఉండాలి. శృతి చెప్పే ప్రతి వాక్యానికి ఏదో ఫలం ఉండాలి కదా. కాబట్టి ఎక్కడైతే విధానం చేస్తుందో, ఎక్కడైతే ఉపదేశం చేస్తుందో, ఉపదేశమే ఫలం అవుతుంది. ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు దీన్ని అనుష్ఠానం చేస్తే ఈ ఫలం వస్తుంది చెప్పడం. అక్కడికి ఆ వాక్యానికి అర్థవత్వం ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ అనువాద వాక్యాలు ఎలా ఉంటాయి? ఏదో ఒక విషయాన్ని చెప్పదలిచి ఆ సందర్భాన్ని రచించడానికి, సందర్భాన్ని రచించాలి కదా, అందుకని అనువాద వాక్యాలు తీసుకొస్తారు. ఇక్కడ కూడా సందర్భం ఉంది. ఏంటా సందర్భం? ప్రణవ సేవ. ఈ ప్రణవోపాసన, ఓంకారోపాసన ఏదైతే ఉందో, చెప్పబోతా ఉందో శృతి, ఆ ఓంకారోపాసనని స్తుతించడానికి ఈ ప్రకరణం తీసుకొచ్చింది. ఆశ్రమ ధర్మాల యొక్క ఫలాలు చెప్తా ఉండేది శృతి, ఓంకారోపాసన చెప్పబోతా ఉంది ఇక్కడ. ఓంకారోపాసనను స్తుతించడానికి ఇది భూమిక. రైట్. ఓంకారోపాసనను స్తుతించడానికి ఈ ధర్మస్కందాలు ఫలాలు చెప్పి అది ఎలా స్థితి అవుతుంది? ఆశ్రమ ధర్మాలు, ఈ 3 ఆశ్రమాలు ఉన్నాయి, ఆ కర్మలు చేసే వాళ్ళకి స్వర్గలోకం వస్తుంది అని చెప్తే ఈ ఓంకారోపాసనకు స్థుతి ఎలా అవుతుంది? అది తర్వాత భాష్యకారులు చూపిస్తారు. ఇప్పుడు ఏ విధంగా స్థుతి అవుతుందో చూద్దాం అక్కడ. రైట్. అయితే ఉద్దేశం ఏంటి? శృతి ఉద్దేశం ఈ విధంగానే తీసుకోవాలి. ఈ ఆశ్రమ ధర్మాల ఫలాలు చెప్పడం శృతి ఆశ్రమ ధర్మాల విచారంలోకి ఎంటర్ అవ్వటం లేదు, ఆ విచారాన్ని తీసుకురావటం లేదు ఇక్కడ. అయితే ఏం చేస్తా ఉంది? కేవలం ఇక్కడ ఓంకార స్తుతి గురించి మాత్రమే ఈ ప్రకరణాన్ని తీసుకొచ్చింది. స్తుతయేచ ప్రణవ సేవాయా ఆశ్రమ ధర్మ ఫల విధయేచ ఇది భిద్యతే వాక్యం. ఒకవేళ ఇలా కనుక తీసుకోకపోతే, రైట్. సో ప్రణవోపాసన ఎలాగో ఉంది, తర్వాత ప్రణవోపాసన కనిపిస్తుంది మనకు, తర్వాత మంత్రాల్లో ప్రణవోపాసన చూస్తాం. సో ప్రణవోపాసన స్థుతి కూడా జరుగుతూ ఉంది ఇక్కడ. సో మీరు ఈ వాక్యం చేత ప్రణవోపాసన స్థుతి కూడా అవుతుంది, ఇదే వాక్యం చేత ఆశ్రమ ధర్మ ఫల విధానం కూడా అవుతుంది అని కనుక చెప్తే ఒకే వాక్యానికి 2 అర్థాలు వచ్చి కూర్చుంటాయి. వేదవాక్యాలకి ఒక అర్థాన్ని అంగీకరిస్తారు. ప్రధాన అర్థం ఒకటి, ఆర్థిక అర్థం ఎన్నైనా ఉండొచ్చు. అర్థాత్ ప్రాప్తం అని చెప్పుకుంటాం కదా, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. సో ఆ అర్థాలు మీరు ఎన్నైనా తీయచ్చు, కానీ వాక్యార్థం ఒకటే ఉండాలి. ఏ వాక్యానికైనా కూడా వాక్యార్థం ఒకటే ఉండాలి. రైట్. రాముడు మంచి బాలుడు అంటే పక్కనున్నవాడు చెడ్డవాడు అనే అర్థం మనం ఆర్థికంగా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఆ వాక్యానికి అర్థం లేదు. రాముడు మంచి బాలుడు అంతవరకే దానికి అర్థం. ఆ వాక్యానికి ఒకే అర్థం ఉంది. రాముడు మంచి బాలుడు అంటే ఆ వాక్యం ద్వారా ఏ అర్థం స్ఫురించిందో అదే ముఖ్య అర్థం, అది ప్రామాణిక అర్థం, శబ్ద ప్రమాణం ద్వారా కలిగేటువంటి అర్థం. మిగిలిన అర్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ గీత పెద్దది అంటే పక్కన ఉన్న గీత చిన్నది అని అర్థం, అది ఆర్థికంగా వస్తుంది, అర్థాపత్తి ప్రమాణం చేత కలుగుతుంది. వేరే ప్రమాణం అది. శబ్ద ప్రమాణం చేత కలిగే అర్థం, వాక్యం నుంచి ఏ అర్థం వచ్చిందో ఆ పదాల నుంచి మనకి వాక్యం ఎలా ఉంటుంది? వాక్యము పద సమూహంగా చెప్పుకుంటాం. పదాలు వింటున్నప్పుడు మనకు పదార్థము బుద్ధిలో స్ఫురిస్తుంది. పదం విన్నప్పుడు పదం యొక్క అర్థం బుద్ధిలో స్ఫురిస్తుంది. ఆ బుద్ధిలో స్ఫురించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నింటికీ ఒక సంబంధం ఉండాలి. రైట్. పదార్థాల సంబంధం ఉంటుంది. ఆ సంబంధం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది వాక్యార్థం. రైట్. మనకు ప్రసిద్ధ వాక్యాన్ని ఈ విధంగా తర్క సంగ్రహంలో చెప్తారు. ఏమని? శుక్లాం దండేన గామానయ
శుక్లాం దండేన గామానయ అంటున్నప్పుడు శుక్లాం గాం ఆ తెల్లని ఆవును దండేన కర్ర పట్టుకొని ఆ తెల్లని ఆవును తీసుకురా అనేసి. శుక్లాం పదం విన్నప్పుడు మనకు అర్థం స్ఫురిస్తుంది బుద్ధిలో. గాం అన్నప్పుడు అర్థం స్ఫురిస్తుంది బుద్ధిలో. దండేన తృతీయ విభక్తి కరణకారకం, అర్థం బుద్ధిలో స్ఫురిస్తుంది. ఆ నయ తీసుకురా, ఈ అన్ని పదాలకి విడివిడిగా అర్థాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఆ పదార్థాలకి తెల్లని, ఆవు, రైట్, కర్ర, తీసుకురా ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక సంబంధం కలుగుతుంది. తీసుకురా అనేది క్రియకు కర్త త్వం, రైట్, త్వం ఆనయ నువ్వు తీసుకురా. దేన్ని తీసుకురావాలి? ఆవుని. ఎలా తీసుకురావాలి? ఇవన్నీ కూడా క్రియకు అన్వయమైంది. అన్వయమైన తర్వాత ఆ బోధని వాక్య బోధ అని చెప్పుకుంటాం. అటువంటి బోధ శబ్ద ప్రమాణం ద్వారా కలిగినటువంటి బోధ ఒకటే ఉంటుంది. పదార్థాలకి ఒకసారి ఒక పదార్థం క్రియతో అన్వయం అయిన తర్వాత ఆ పదార్థంలో ఆకాంక్ష ఉండదు. ఈ పదార్థం దేని గురించి, రైట్, ఏ క్రియ గురించి అని ఆకాంక్ష తొలగిపోయింది, క్రియతో సంబంధం ఏర్పడింది. క్రియ ఎలా చేయాలి క్రియని అంటున్నప్పుడు కారకాల ఆపేక్ష ఉంటుంది. ఆ సంబంధం ఏర్పడిన తర్వాత ఇంకా ఆకాంక్ష ఉండదు. కాబట్టి ఒక అన్వయమే కుదురుతుంది వాక్యంలో, ఒక అర్థమే ఉంటుంది. అదే వాక్య తాత్పర్యం. సో ఆ విధంగా 2 అర్థాలు 3 అర్థాలు తీసుకుంటే వాక్యానికి తాత్పర్యమే లేకుండా పోతుంది. వాక్యము తాత్పర్య రహితం అయిపోతుంది. తాత్పర్య రహితమైందంటే అప్రామాణికం అయిపోతుంది. ప్రమాణం కాదు, అది జ్ఞానాన్ని కలిగించడం లేదు, ఆ దోషం ఉంది. అందుకని ఇక్కడ ఈ వాక్యం చేత ఓంకారోపాసన స్థుతి, ఆ తర్వాత ఆశ్రమ ధర్మ ఫలోపన్యాసము 2 అర్థాలు అని చెప్తే వాక్య భేద దోషం ఏర్పడుతుంది. అందుకని ఒక అర్థమే తీసుకోవాలి. ఏ అర్థం తీసుకోవాలి? ఏదైతే మనకు ఇతర మార్గాల ద్వారా జ్ఞానం కలగటం లేదు ఆ జ్ఞానాన్ని, ఆ అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ. అదేంటది? అది ఓంకారోపాసన స్థుతి, రైట్. ఆశ్రమ ధర్మ ఫలాలు మనకు స్మృతుల ద్వారా లభిస్తున్నాయి. తస్మాత్ స్మృతి సిద్ధ ఆశ్రమ ఫలానువాదేన ప్రణవ సేవా ఫలం అమృతత్వం బ్రువన్ ప్రణవ సేవాం స్తౌతి. ఈ విధంగా ఆ శృతి ద్వారా, స్మృతుల ద్వారా అంటే స్మృతులు ఇవన్నీ కూడా స్మృతులే. మనుస్మృతి, పరాశర స్మృతి, ఇవి స్మృతులుగా చెప్పుకుంటాం. స్మృతి అంటే స్మరించి చెప్పేదాన్ని స్మృతి అని కదా, దాని పదమే, ఆ పదానికి అర్థమే అది. స్మృతి అంటే స్మరించి చెప్పేది అనేసి. ఈ మన్వాది మహాత్ములు ఈ వేదార్థాన్ని, వేదసారాన్నంతా తెలుసుకున్నటువంటి వాళ్ళు, రైట్. సో సంపూర్ణ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, ఆ మెలకువలన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు, అందులో మనకు కావలసినటువంటి విషయాలను క్రోడీకరించి సేకరించి ఒక చోట చెప్తున్నారు. పాణిని మహర్షి 4000 సూత్రాలు రచించాడు. వ్యాకరణం 4000 సూత్రాలు ఉన్నాయి సంస్కృత వ్యాకరణంలో. సిద్ధాంత కౌముదీకారుడు భట్టోజీ దీక్షితులు వారు, అదేవిధంగా లఘు సిద్ధాంత కౌముది ఆయన వరదరాజాచార్యులు వారు, వీళ్ళు ఏం చేశారు? అందులో కొన్ని సూత్రాలని గ్రహించి, భట్టోజీ దీక్ష అన్ని సూత్రాలు తీసుకున్నారు, లఘు సిద్ధాంత కౌముదిలో కొన్ని సూత్రాలు తీసుకున్నారు, అబ్రిడ్జ్డ్ వర్షన్ లాగా తీసుకొని వాటిని వేరు క్రమంలో ప్రవేశపెట్టారు. మనకి పాణిని మహర్షి చెప్పిన క్రమాన్ని పక్కన పెట్టి వీళ్ళు స్వతంత్రంగా ఒక క్రమాన్ని తీసుకొచ్చారు. ఎందుకని? మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. సందులు నేర్చుకోవాలనుకుంటున్నావా? ఈ 100 సూత్రాలు 200 సూత్రాలు ఇవి అధ్యయనం చేయి, నీకు సందులన్నీ చక్కగా వచ్చేస్తాయి. సమాసాలు నేర్చుకోవాలనుకుంటున్నావా? ఈ 100 సూత్రాలను అధ్యయనం చెయ్యి అని ఆ విధంగా వాళ్ళు సేకరించి ఒక చోట చేర్చారు, రైట్. సో పాణిని మహర్షి చెప్పిన దానికంటే వేరుగా ఏం చెప్పలేదు వీళ్ళు. చెప్పిన దాన్నే మళ్ళీ కొత్తగా ఒక ప్రక్రియను తీసుకొచ్చి ఆ ప్రక్రియలో మనకు చూపించి మనకు ఉపయోగపడే విధంగా దాన్ని మనకు అందిస్తున్నారు, రైట్. రైట్. మనం సంపూర్ణ పాణిని శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే గానీ మనకు సందులు రావు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. లఘు సిద్ధాంత కౌముదిలో ఒక 100 సూత్రాలు చదువుకుంటే సందులన్నీ వచ్చేస్తున్నాయి, సులభమైంది. అంటే వ్యాకరణ అధ్యయనం అంచెలంచెలుగా చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గ్రంథాల ద్వారా. ఆ విధంగా స్మృతి గ్రంథాలు సంపూర్ణ వేదాధ్యయనం చేసే సామర్థ్యం లేనప్పుడు స్మృతులను ఆశ్రయిస్తే ఆ స్మృతులు మనకు కావలసినటువంటి విషయాలని, మనకు దైనందిన జీవితంలో నిత్యంగా కావాల్సినటువంటి విషయాలని వేదంలో మూలల నుంచి సేకరించి మనకు సమర్పిస్తున్నారు. ఆ విధంగా స్మృతి గ్రంథాలు ప్రమాణాలు అవుతున్నాయి ఈ సహాయం మనకు చేస్తుండడం చేత. సో అటువంటి స్మృతులు అంటే స్మృతులు శృతి ఆధారంగానే ఉంటాయి, శృతుల ఆధారంగా ఉంటాయి. సో ఆ శృతులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి శృతులను సేకరించి స్మృతుల ద్వారా మనకు ఈ ఆశ్రమ ధర్మ ఫలాలు ప్రసిద్ధంగా తెలుస్తుంది.
శృతుల్లో కూడా ఉంటాయి ఆ వాక్యాలు. ఈ శృతి కాదు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి శృతి వాక్యం కాదు. త్రయో ధర్మస్కంద ఇది కాకుండా ఇంకెక్కడో ఉంటాయి. వాటన్నిటిని స్మృతికారులు సేకరించి మనకు చెప్పారు. అక్కడ ప్రసిద్ధంగా మనకు తెలుస్తున్నాయి ఆశ్రమ ధర్మ ఫలాలు. రైట్. సో తస్మాత్ స్మృతి ప్రసిద్ధ ఆశ్రమ ఫలం, ఆ ఆశ్రమ ఫలాన్ని అనువదిస్తా ఉంది శృతి ఇక్కడ. రైట్. అంటే శృతి తన వాక్యాలనే, ఎక్కడో చెప్పినటువంటి వాక్యాలని ఇక్కడ అనువదిస్తా ఉంది అని చెప్పుకోవచ్చు. అలా చెప్పొచ్చు. శృతి వాక్యాన్ని అనువదిస్తా ఉందని చెప్పొచ్చు. కానీ ఆ శృతి ఎక్కడో ఉంటుంది. రైట్. కానీ స్మృతి ద్వారా లోక ప్రసిద్ధం అయిపోయింది కాబట్టి స్మృతి ప్రసిద్ధ విషయాన్ని శృతి అనువదిస్తా ఉంది అని చెప్పడం. ఇదే విధంగా ఇతిహాస పురాణాలు కూడా, ఇతిహాసాలు మహాభారత రామాయణాన్ని ఇతిహాసాలుగా చెప్పుకుంటాం. పురాణాలు అష్టాదశ పురాణాలు, ఇక మరి ఉప పురాణాలు, ఇవన్నీ కూడా వేదోపబృంహణం అని చెప్పుకుంటున్నప్పుడు వేదాలు స్మృతుల ద్వారా, ఇతిహాస పురాణాల ద్వారా వ్యాఖ్యానించబడుతున్నాయి, విస్తరింపజేయబడుతున్నాయి అంటున్నప్పుడు ఈ అర్థమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అవన్నీ కూడా స్మృతులు అయిపోతాయి. ఎందుకంటే పురాణ కర్తలు, ఇతిహాస కర్తలు వేద సారాంశాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళై, అందులో ఇతిహాసాల్లో ముఖ్యంగా ఆఖ్యాయికలు కూడా ఉంటాయి. ఇతిహాసాల్లో ముఖ్యంగా చరిత్ర వస్తూ ఉంది. రామాయణ మహాభారతాలు చరిత్ర. ఆ చరిత్రలో ఈ వేదాంశాలను కూడా జోడిస్తూ, అందుకనే మహాభారతాన్ని పంచమ వేదం అని చెప్పుకుంటాము. వేదాంశాలను జోడిస్తూ అక్కడ రచన జరిగింది. పౌరుషేయ గ్రంథాలు స్మృతుల కిందికి వస్తాయి. రైట్. ఆ స్మృతుల ద్వారా ఈ ఆశ్రమ ఫలాలు మనకు తెలుస్తున్నాయి ప్రసిద్ధంగా లోకంలో వేదము ఆ వేద ప్రచారం వేదం లోకంలో ఎలా జరుగుతూ ఉంది? ఇతిహాస పురాణాల ద్వారా, కావ్యాల వీటన్నిటి ద్వారా జరుగుతూ ఉంది. అటు స్మృతుల ద్వారా. ఇవన్నీ చిన్న చిన్న గ్రంథాలుగా ఉంటాయి కాబట్టి సామాన్య జనాలు అధ్యయనం చేయొచ్చు. వేదం విస్తృతంగా ఉంటుంది. అధ్యయనం చేయడం చాలా క్లిష్టమైనటువంటిది. ఆ క్లిష్టమైనటువంటి దాన్ని సరళంగా మనకు అందించేటువంటి వాళ్ళు స్మృతికారులు. ఆ విధంగా స్మృతి సిద్ధమైనటువంటి ఆశ్రమ ఫలాలను అనువదిస్తూ ఇక్కడ ప్రణవ సేవా ఫలం, ప్రణవోపాసన ద్వారా కలిగేటువంటి అమృతత్వాన్ని చెప్తూ ప్రణవ సేవాం స్తౌతి, ప్రణవోపాసన శ్రేష్టము. ప్రణవోపాసన ద్వారా ఈ ఆశ్రమ కర్మల ద్వారా లభించినటువంటి ఫలం నీకు లభిస్తుంది అని స్తుతిస్తా ఉంది. త్రయోధర్మస్కంద అని చెప్పి ఆ ఫలాన్ని చూపించి, రైట్, ఒక గీతని పెద్ద చేయాలంటే దాని పక్కన చిన్న గీత గీసినట్లుగా ప్రణవోపాసన ద్వారా లభించేటువంటి ఫలాన్ని స్తుతించడానికి ఆ ఉపాసన ద్వారా లభించే ఫలం కంటే తక్కువ ఫలం ఏదైతే ఉందో వాటిని చెబుతూ వీటిని ఈ ప్రణవోపాసనని స్తుతిస్తా ఉంది. యథా పూర్ణవర్మణ సేవ భక్త పరిధానమాత్ర ఫల రాజవర్మణస్తు సేవ రాజతుల్య ఫల ఇది తద్వత్. ఇక్కడ పూర్ణవర్మణ సేవ, పూర్ణవర్మను సేవిస్తే భక్త పరిధాన మాత్ర ఫల. భక్త అంటే అన్నము, పరిధానం అంటే వస్త్రము, అన్నము వస్త్రాలు ఇస్తాడు పూర్ణవర్మను సేవిస్తే. అదే రాజవర్మను సేవిస్తే రాజతుల్య ఫల, రాజభోగాలన్నీ నీకు ఇస్తాడు. రాజభోగాల్లో అన్నము వస్త్రాలు ఉండవా? రాజభోగాల్లో భక్త పరిధానాలు ఉంటాయి. భక్త పరిధానాల కంటే ఇంకా అతిశయించినటువంటి ఫలాన్ని ఇస్తాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? రాజవర్మ సేవ పూర్ణవర్మ సేవ కంటే గొప్పది. పూర్ణవర్మ యొక్క ఉపాసన, పూర్ణవర్మను సేవించడం ఏదైతే ఉందో అది కొద్దిపాటి ఫలాన్ని ఇస్తుంది. రాజవర్మను సేవిస్తే చాలా అధిక ఫలాలు వస్తాయి అని రాజవర్మ సేవను స్తుతిస్తా ఉండడం. పూర్ణవర్మ సేవ చెప్పడం ఉద్దేశం కాదు. అంటే నువ్వు పూర్ణవర్మ సేవ అయినా చెయ్యి, రాజవర్మ సేవ అయినా చేసుకొని ఇష్టం అని చెప్పే సందర్భం కాదు అది. పూర్ణవర్మ సేవను విడిచి రాజవర్మ సేవను తీసుకో, ఇది గొప్పది అని చెప్పడం. ఈ రెండింటిలో ఇది శ్రేష్టము అని చెప్పడం. ఈ రెండింటిలో ఇది శ్రేష్టము అని చెప్పడానికి రెండవ దాన్ని పరిచయం చేయడం. అది స్తుతి. ఆ విధంగా స్తుతి. నహినిందా న్యాయం చెప్పుకుంటాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ప్రణవశ్చ తత్సత్యం తత్సత్యం పరం బ్రహ్మ తత్ప్రతీకత్వాత్. ప్రణవం ఏదైతే ఉందో అది తత్సత్యం పరం బ్రహ్మ. ప్రణవం సత్యస్వరూపము, పరబ్రహ్మ స్వరూపమే. ఎందుకని? ఆ పరబ్రహ్మ యొక్క ప్రతీక కాబట్టి. తస్య వాచక ప్రణవ అని మనం యోగ సూత్రాల్లో కూడా చూస్తాము. కఠోపనిషత్తులో కూడా ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం ఇత్యాది ఆమ్నాయాత్ కాటకే యుక్తం తత్సేవాత అమృతత్వం. కఠోపనిషత్తులో ఏతత్ అక్షరం హి బ్రహ్మ, ఏతద్దేవ అక్షరం, ఈ అక్షరమే, ఈ ఓంకారమే బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం, ఇదే పరం సత్యం.
అంటే ఎందుకని? ఈ బ్రహ్మ ప్రతీక, బ్రహ్మ స్వరూపానికి ఇది ప్రతీక. ఈ ప్రతీకోపాసన ద్వారా, ఓంకారోపాసన ద్వారా బ్రహ్మస్వరూపాన్నే పొందుతావు. సగుణము నిర్గుణము రెండు చెప్పుకున్నాం అక్కడ కటంలో చూస్తాం మనం. రైట్? అందుకని తత్సేవాత, ఈ ఓంకారోపాసన ద్వారా అమృతత్వం యుక్తం. అమృతత్వ ఫలం ఓంకారోపాసన ద్వారా చెప్పబడడం ఏదైతే ఉందో అది యుక్తియుక్తంగా ఉంది, ఎటువంటి దోషము లేదు ఇక్కడ. ఇక్కడ దాకా సిద్ధాంతము, ఆ తర్వాత మంత్రం యొక్క అర్థము, మంత్ర సారాంశం చూశాం. ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షం. పూర్వపక్షము భర్తృ ప్రపంచంలో వారి పూర్వపక్షం. ఇక్కడ వృత్తికారులు, భర్తృ ప్రపంచం వృత్తికారులు అంటాము, భర్తృ ప్రపంచ మతం అని చెప్పుకుంటాము, వేదాంత ఏకదేశ మతం అని కూడా చెప్పుకుంటాం. ఈ వృత్తికారులు, భర్తృ ప్రపంచాచార్యులు భాష్యకారులు కన్నా ప్రాచీనాచార్యులు. వాళ్ళ ఆ వాళ్ళ వాళ్ళ భాష్యం ఏదైతే ఉందో ఆ భాష్యంలో ఉన్నటువంటి అంశాలు భేదాభేదవాదాన్ని ప్రతిపాదిస్తున్నాయి. జీవుడికి బ్రహ్మకు భేదము ఉంది, అభేదము ఉంది, ఐక్యము ఉంది, భేదము ఉంది అనేసి ఆ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వాళ్ళు వ్యాఖ్యానిస్తారు కదా. దాన్ని ఇక్కడ కొంత నిరాకరణ. ఇది రేపు క్లాస్లో చూద్దాం. ఓం.